Hi everyone. Today we would like to discuss about the Amazon API Gateway. Amazon API Gateway ఎలా వర్క్ చేస్తుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఏ సర్వర్లెస్ ఏపీఐ. అమెజాన్లో ఏపీఐ సర్వర్లెస్ ద్వారా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్లయింట్కి రెస్ట్ ఏపీఐ ద్వారా లింక్ ఏపీఐ ద్వారా కనెక్షన్ వెళ్తుంది. అండ్ ఏపీఐకి ప్రాక్సీ రిక్వెస్ట్ ఫ్రమ్ ల్యాంబ్డాని తీసుకుంటాం. అండ్ ల్యాంబ్డాలో ఉండే డేటా అంతా డైనమో డీబీలో సేవ్ అయి ఉంటుంది. ఇది దాని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి. సో దీనికి ఉన్న పాయింట్స్ చూద్దాం. ఫుల్లీ మేనేజ్డ్ సర్వీస్ ఫర్ developers to easily create, publish, maintain, monitor, and secure APIs. Serverless and scalable. Supports RESTful APIs and WebSockets APIs. WebSocket APIs, okay. Support for security, user authentication, API throttling, API keys monitoring. ఇవి దీనికి ఉన్న అడ్వాంటేజెస్, దీనికి ఉన్న పాయింట్స్ ఏడబ్ల్యూఎస్లో వచ్చేసి. సో ఇప్పుడు దీన్ని హ్యాండ్స్ ఆన్ చూద్దాము, అసలు ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదా, స్ట్రక్చర్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైనమోడిబి ఉండాలి. డైనమోడిబి అంటే డైనమోడిబిలో ఏం పెడతాం, డేటా. ఆ డేటా ల్యాంబ్డా ఫంక్షన్లో కాల్ చేయాలి. ఆ కాల్ చేసిన ల్యాంబ్డా ఫంక్షన్ని ఏపీఐ గేట్స్ కి కనెక్ట్ చేసి దాని నుంచి క్లయింట్ రిక్వెస్ట్ పొందుతాడు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. సో మనం ఇప్పుడు డైరెక్ట్ ల్యాంబ్డా ఫంక్షన్ని చూద్దాం. ల్యాంబ్డా ఫంక్షన్స్ ఫస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. అథెంటికేషన్, ఓకే. న్యూ ఫంక్షన్, ఓకే. న్యూ ఫంక్షన్ Node.js runtime, Node.js or other options you can, whatever you want. And in Node.js with listener permissions and create function. అండ్ ఇది కోడ్ జనరేట్ చేస్తుంది Node.js ఫంక్షన్ నుంచి. సో ఇక్కడ నుంచి హలో ఫ్రమ్ ల్యాంబ్డా కోడ్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ నుంచి టెస్ట్ చేయొచ్చు కోడ్ వర్క్ చేస్తుందా లేదా అని చెప్పేసి. ఈవెన్ న్యూ ఈవెంట్. సో ఇక్కడ నుంచి కోడ్ పనిచేస్తుందా లేదా టెస్ట్ చేస్తే, యా, న్యూ ఈవెంట్ అని సేవ్ చేసి ఉంది. సో కోడ్ పనిచేస్తుంది. బాడీ వచ్చేసి ఫస్ట్ ఇది ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ చెప్పాను కదా స్ట్రక్చర్, ల్యాంబ్డాని ట్రిగర్ చేసాము. అండ్ హలో వరల్డ్ చిన్నదే కాబట్టి, సో దీనికి మనం దీనికి మనం డేటా అండ్ డైనమోడిబిలో గట్టి స్టోర్ చేయగలదు. డైరెక్ట్ ఇక్కడ అనిపించచ్చు ఎగ్జాంపుల్ కాబట్టి. ఆర్ఎల్స్ వీ క్యాన్ యూజ్ డేటా అండ్ డైనమోడిబిలో స్టోర్ చేసుకోవాలి. దీనికి కనెక్షన్ ఇవ్వాలి. అండ్ ల్యాంబ్డా కనెక్షన్తో ఇప్పుడు ఏపీఐ గేట్వే నుంచి క్లయింట్కి ఈ 3 కనెక్షన్స్ ఇప్పుడు చూద్దాం. సో ఏపీఐ గేట్వే, 1 గేట్వే క్రియేట్ చేద్దాం ఇప్పుడు. API gateway, wait, yeah, create an API REST API నుంచి క్రియేట్ చేద్దాం. న్యూ API, give a name new API and create API and create మెథడ్ ఇప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు, ఓకే. అండ్ సెలెక్ట్ ల్యాంబ్డా ఫంక్షన్,
కెన్ సెలెక్ట్ ఏపీఐ పోస్ట్ రిక్వెస్ట్లో ఏముంటే ఏపీఐ గెట్ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే పోస్ట్ పుట్ గెట్ డిలీట్ పోస్ట్ మ్యాన్లో కానీ ఇవన్నిటికి బాగా ఇఫ్ యూ నో అబౌట్ ద నాలెడ్జ్ ఆన్ పోస్ట్ మ్యాన్ అండ్ సంథింగ్ కెన్ డెఫినెట్లీ గెట్ దట్ 4 కమాండ్స్. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ ఉపయోగిందా ల్యాంబ్డా ఫంక్షన్ ట్రిగర్ చేస్తూ నేను ల్యాంబ్డా ఫంక్షన్ అండ్ ఇట్ ఈస్ న్యూ ఫంక్షన్ ల్యాంబ్డాలో క్రియేట్ చేసుకున్నాం కదా న్యూ ఫంక్షన్ అని ఏం చెప్పేసి దాన్ని ఇక్కడ ట్రిగర్ చేస్తున్నాను నేను. డిడ్ యూ సీ దట్ ద నేమ్ న్యూ ఫంక్షన్ అక్కడ ల్యాంబ్డాలో ఇచ్చిన నేమ్. సో దెన్ క్రియేట్ మెథడ్ అండ్ ఇప్పుడు మెథడ్ క్రియేట్ అయింది. మెథడ్ రిక్వెస్ట్ దీన్ని సో ఇప్పుడు దీన్ని డిప్లాయ్ ఏపీఐ చేద్దాము. డిప్లాయ్ ఏపీఐ న్యూ స్టేజ్ అండ్ స్టేజ్ నేమ్ న్యూ and deploy inactive. Wait for few seconds I think. సో ఈ యూఆర్ఎల్ని తీసుకెళ్ళి పేస్ట్ చేస్తే and did you see that status code 200 and the body is hello from world, and this is how it works on API gateway. This is how it works from lambda to gateway and gateway to client directly. So did you understand? Hope I think so. Thank you.